నమస్కారం. గణిత శాస్త్ర మెథడాలజీకి స్వాగతం. ప్రాథమిక స్థాయిలో గణితం చాలా ప్రభావితాన్ని చెబుతుంది. గణితం అనేటువంటిది మొదటి తరగతి నుండే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. మొదటి తరగతిలో ముఖ్యంగా 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి అంకెలు లేదా సంఖ్యల గురించి విద్యార్థి నేర్చుకుంటాడు. అలానే ఆ అంకెల మధ్య ఉన్నటువంటి సంబంధం, అంటే అంకెలను గణిత పరిభాషలో వ్యక్తపరచడం, అలానే వాటి సంకలనము, వ్యవకలనము కూడా నేర్చుకుంటాడు. ఇక్కడ అమూర్త భావన నుండి మూర్త భావనలకి విద్యార్థి అనేటువంటి వాడు మార్పు చెందటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అమూర్త భావనలు అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. 2 అనేటువంటి ఒక సంఖ్యను తెలియజేస్తే అది ఒక అంకె సంఖ్య అనొచ్చు. 2 అనేదానికి ఏ విధమైనటువంటి అర్థం లేదు. అలానే 2 పెన్నులు అనగానే దానికి విలువ వస్తుంది, అర్థం వస్తుంది. అంటే ఈ 2, 3, 4, 5 ఈ అంకెలు లేదా సంఖ్యలు అనేటువంటివి కేవలం సాంకేతిక పదాలు. ఈ సాంకేతిక పదాలకు మనం వస్తువులు కానీ ఆబ్జెక్ట్స్ను కానీ మనం జోడిస్తే అప్పుడు ఆ సాంకేతిక పదాలకు నిర్దిష్టమైనటువంటి అర్థం వస్తుంది. మనం ఏదైనా ఒక పనిని చేయాలి అంటే ఆ పని చేయటానికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు మనం ఉపాధ్యాయుడు కావాలి అనుకుంటున్నాం. ఉపాధ్యాయుడు కావాలి అనుకుంటే ఏం చేస్తాం? ముందుగా మనం డిగ్రీని పూర్తి చేయాలి. ఆ తర్వాత బిఎడ్, అదే ప్రాథమిక స్థాయి అనుకోండి, ఇంటర్మీడియట్ని పూర్తి చేయాలి. తర్వాత డిఎడ్లో సీటు సంపాదించి డిఎడ్ని పూర్తి చేయాలి. తర్వాత టీఆర్టీ ఎగ్జామ్ రాసి ఉపాధ్యాయుడిగా మనం ఎన్నిక కావాలి. అంటే ఒక లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం అనుసరించేటటువంటి పద్ధతులని మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే లక్ష్య నిర్ధారణ అనేటువంటిది జరగాలి. ఆ లక్ష్య నిర్ధారణ కోసం మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తాననేటువంటిది ఒక ప్రణాళికను తీసుకోవాలి. అలాగే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మీరు ఎన్నిక కావాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ముందుగా జరగాలి ఏంటి? ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. తర్వాత ఉపాధ్యాయ శిక్షణను పొందాలి. ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలి. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థుల కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు కష్టపడాలి. అందరి మన్నలను పొందాలి. మన్నలను పొందిన తర్వాత మండల స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావాలి. అంటే ఒక క్రమం ఉంటుంది, ఒక తార్కిక క్రమం. ఎప్పుడైతే మనం ఈ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామో, లక్ష్యాన్ని నిర్దేశించామో, ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం ప్రయత్నించవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు గణిత శాస్త్ర బోధన అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉంటాయి. ఈ బోధన ద్వారా మనం ఏమి సాధించాలనుకుంటున్నాము, వాటిని సాధించడానికి నిర్దేశించేటటువంటి మార్గాలు ఏమిటి అనేటువంటివి చెప్పడాన్ని గణిత శాస్త్ర బోధనా లక్ష్యాలు అనేటువంటిది అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రాథమిక స్థాయిలో ఏ విధమైనటువంటి గణిత శాస్త్ర బోధనా లక్ష్యాలు ఉన్నాయనేటువంటిది ముందుగా మనం పరిశీలిద్దాం. విద్యా లక్ష్యాలు వర్గీకరణ అనేటువంటిది మొట్టమొదటిగా మనం తీసుకుందాం. ఈ విద్యా లక్ష్యాల్లో ముందుగా సరళమైనవి, సంక్లిష్టమైనవి అని 2 రకాలుగా ఉంటాయి. సరళమైనటువంటి మనం సాధించగలిగేటటువంటి వాటిని సరళంగా అంటాం. కొన్ని సంక్లిష్టంగా ఉంటాయి. ఇప్పుడు విద్య ద్వారా అతనిలో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించాలి అనేటువంటిది సంక్లిష్టమైనటువంటిది. సరళమైనటువంటిది అంటే వానికి పోల్చటము, వినియోగించటము, అన్వయించటము వంటి లక్ష్యాలని సరళమైన లక్ష్యాలు అంటారు. అంటే ఏవైనా 2 వస్తువులను పోల్చడం, పొడవు పొట్టి, బరువు తేలిక, ఇలా మన వాటి లక్షణాన్ని పోల్చగలగడం చేయాలి. పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య మనం చెప్తున్నాం. 10, 5 ఇచ్చాం. 10, 5లో ఏ సంఖ్య పెద్దది, ఏ సంఖ్య చిన్నది అనగానే 10 పెద్దది, 5 చిన్నది అని చెప్తాడు. అలాగే మనం ఒక రేఖ గీసి ఏ రేఖ పొడవైన రేఖ, ఏ రేఖ పొట్టి రేఖ అనేటువంటి పోల్చడం, బరువు తేలిక, ఇటువంటి లక్షణాలని మనం పెంపొందించుకోవాలంటే పోల్చి చెప్పటానికి మనం చెప్పచ్చు. ఇవి చాలా సరళమైనటువంటివిగా చెప్పచ్చు. మరి సంక్లిష్టం అంటే చెప్పాను మీకు. కొన్ని తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడం, సృజనాత్మకతను పెంపొందించడం, సౌందర్యోపాసనను పెంపొందించడం, అలాగే వివిధ అంశాలని మనం అన్వేషించటం, విశ్లేషణ చేయటం, ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టంగా అనేటువంటి చెప్పచ్చు. ఇలా విద్యా లక్ష్యాన్ని ముందుగా
సరళమైనటువంటివి, సంక్లిష్టమైనటువంటి వాటిగా చెప్పచ్చు. తర్వాత రెండవది ప్రకటించనివిగా వర్గీకరణ చేయొచ్చు. అంటే కొన్ని లక్ష్యాలని మనం ప్రకటిస్తాం. ఈ తరగతిలో ఈ విద్యార్థి ఈ అంశాలని నేర్చుకుంటాడు, 1 నుంచి 20 వరకు అంకెలను నేర్చుకుంటాడు, వాటిని రాయటం అంటే సాంకేతిక పరంగా రాయటం నేర్చుకుంటాడు, వాటి యొక్క అర్థాన్ని చెప్తాడు, అంటే స్పెల్లింగ్ని కూడా చెప్పడం వస్తుంది. అలానే వాటిని ఉపయోగించి కొన్ని సంఖ్యలను తయారు చేయడం చేస్తాడు, వాటి కూడికలు తీసివేతలు నేర్చుకుంటాడు. ఇలా అయితే లక్ష్యాలు అనేటువంటివి ఉంటాయో వాటిని ప్రకటించవచ్చు. ప్రకటించినవి అంటే కొన్ని లక్ష్యం మనం కొన్ని అంశాలను ప్రకటించాం. ఇప్పుడు కూడికలు తీసివేతలు అనేటువంటివి తీసుకున్నాం. అందులో కూడిక తీసివేతని రెండు ఒకటండి. కూడికకు తీసివేతకు పెద్ద తేడా లేదు. ప్లస్ మనం తీసుకుంటాం, ప్లస్ అంటాం, మైనస్ అంటాం. మైనస్ అంటే అక్కడ ఏం చేస్తున్నాం, యాక్చువల్గా 2 - 3 అంటే 2 + -3. ఆ విషయాన్ని మనం ప్రకటించాం, అంతేనా? ఇప్పుడు 3 - 2 అని చెప్తాం, కానీ 2 - 3 అనేటువంటి అంశాన్ని 1వ తరగతిలో చెప్పాం. అక్కడ మనం చెప్పేది 3 - 2 చెప్తాం. ఎందుకంటే 3 పెద్దది, 2 చిన్నది కాబట్టి పెద్దదానిలో చిన్నదాన్ని తీయటం అనేటువంటిదని చేస్తాం, విద్యార్థి చేయగలుగుతాడు. 2 - 3 గురించి చెప్పాలంటే విద్యార్థికి పూర్ణ సంఖ్యలపైన అవగాహన ఉండాలి. ఆ పూర్ణ సంఖ్యలను చేసేటప్పుడు 2 + -3 అనేటువంటి అంశం చేస్తాడు. చివరికి ఫలితం -1 వస్తుంది. అంటే కొన్ని అంశాలని అక్కడ కూడికకు తీసివేతకు మధ్య గలటువంటి సంబంధాన్ని మనం చెప్పాం. కేవలం కూడికను చేయాలనుకోండి, లేదా తీసివేత. కూడికకు అంటే మనం ఏం చేస్తాము, జనరల్గా ఎడమ నుంచి కుడికి మనం సంఖ్యారేఖ పైన చూపిస్తుంటాం. అదే తీసివేత అనుకోండి, కుడి నుంచి ఎడమకు చెప్తాం, అంతే. ఈ అంశాలను మాత్రమే చెప్తాం, కానీ దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని మనం ప్రకటించాం. సో ఈ విధంగా కొన్ని లక్ష్యాలు ప్రకటించినవి ఉంటాయి, కొన్ని ప్రకటించినవి ఉంటాయి, కొన్ని వ్యక్తమైనటువంటివి, కొన్ని అవ్యక్తమైనటువంటివి ఉంటాయి. కొన్నిటిని మనం వ్యక్తపరచవచ్చు. అంటే 2, 3 కలయిక అంటే 2 + 3 అనేటువంటిది చెప్తామే తప్ప ఆ 2 + 3 అంటే ఏమిటి, దీన్ని సంకలనం అంటాము, ఈ సంకలన ప్రక్రియ ఎలా ఉంటుంది, సంకలన ధర్మాలు ఇవి ఉంటాయి అనేటువంటివి ఉంటాయి. సంకలన ధర్మాలు మనం తీసుకున్నాం అనుకోండి, రెండు సంఖ్యలను కలిపితే ఒక సంఖ్య వస్తుంది, 2 సహజ సంఖ్యలను కలిపితే వచ్చేది సహజ సంఖ్య. క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటిది అంటాం. అలాగే స్థిత్యంతర ధర్మం అని, సహచర ధర్మం అని, తత్సమాంసం అని, విలోమ ధర్మం అని, ఇటువంటి ధర్మాలని మనం వ్యక్తపరచం, కేవలం అంశాలను చేస్తాం. 2 + 3, 3 + 2 ఏమి గమనించామని అడుగుతాం. 2 + 3 అంటే 5 వచ్చింది, 3 + 2 కూడా 5 వచ్చింది, కాబట్టి రెండు సమానమే. 2 + 3 = 3 + 2 అని మాత్రమే వ్యక్తపరుస్తారు. కానీ ఇది స్థిత్యంతర ధర్మము, సహజ సంఖ్యల్లో సంకలన ప్రక్రియలో స్థిత్యంతర ధర్మం అనేటువంటిది వ్యక్తం చేయము. సో ఇలా వ్యక్తమైనటువంటి విద్యా లక్ష్యాలు ఉంటాయి, అవ్యక్తమైనటువంటి అంటే వ్యక్తం చేయని విద్యా లక్ష్యాలు కూడా ఉంటాయి. కొన్ని అంతర్గతమైనటువంటి, కొన్ని బహిర్గతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. అంతర్గతము అంటే కొన్ని అంతర్గతంగా అనేటువంటి విద్యార్థి ఈ కూడికలను చేయగలుగుతాడు, తీసివేతలను చేయగలుగుతాడు, పోల్చగలుగుతాడు అనేటువంటి మనం జనరల్గా బహిర్గతం చేస్తాం. కానీ అంతర్గతంగా చేయటం అంటే వాటిని ఉపయోగించి కొన్ని ప్రక్రియలను చేయగలగాలి, అంటే కొన్ని యాక్టివిటీని చేయగలగాలి విద్యార్థి. ఆ యాక్టివిటీస్ని మనం అంతర్గతంగా ఉంటాయి. విద్యార్థి అంతర్గతంగా ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేయటం ద్వారా విద్యార్థి యొక్క మనో వికాసం అనేటువంటిది పెరుగుతుంటుంది. అలానే మీరు దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు, అది కూడా పెరుగుతుంది. విద్యార్థి తను ఆ ప్రక్రియలో పాల్గొనడం వల్ల విద్యార్థికి మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది. తనపై నమ్మకమే కాకుండా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అలాగే తనపై నమ్మకం కూడా పెరుగుతుంది. ఇలాంటి కొన్ని అంతర్గతమైనటువంటి విద్యా లక్ష్యాలు ఉంటాయి. అంటే విద్యాభ్యాసం పట్ల ఆసక్తి, అనురక్తి కలిగి ఉండటం, అలాగే విద్యార్థి చురుకుగా పాల్గొనటం, అంటే చురుకుగా పాల్గొనేట్లు చేయటం, గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని ప్రదర్శించటం, ఇటువంటి లక్ష్యాల్ని మనం అంతర్గతమైనటువంటి లక్ష్యాలుగా అంటారు. మరి బహిర్గతమైనటువంటి లక్ష్యాలు అంటే విద్యార్థి చేయగలగటం, అంటే కూడికలు తీసివేతలు చేయటం, పోల్చటం, ఇవి మనకు బహిర్గత లక్షణం, అంటే పిల్లవాడు చేయగలుగుతాడు కాబట్టి వాటిని అలా అంటాం. అలాగే వైయక్తికమైనటువంటివి సామాజిక, ఇండివిజువల్. కొద్దిమంది పిల్లలు గణితాన్ని సులభంగా, చురుకుగా, చాలా సంక్షిప్తంగా చేయగలుగుతారు. మరి కొద్దిమంది పిల్లలు వాటిని చేయలేరు. అంటే విద్యార్థుల యొక్క గ్రహణ సామర్థ్యం పైన కూడా గణిత అభ్యాసం
ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుని యొక్క బోధనా నైపుణ్యం మీద కూడా ఈ గ్రహణ సామర్థ్యం అనేటువంటిది మారుతూ ఉంటుంది. కొద్దిమంది టీచర్లు పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు చాలా ఆసక్తిదాయకంగా చెప్తారు, కాబట్టి విద్యార్థి గణిత అభ్యసనం పట్ల మక్కువను చూపుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు ఆసక్తిదాయకమైనటువంటి రీతిలో పాఠ్యాంశ బోధన జరగదు, కాబట్టి గణితంపై మక్కువ లేకపోవడం కూడా ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి గ్రహణ సామర్థ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాటి అభిరుచులు, ఆసక్తులు, వీటిపై కూడా అతను నేర్చుకునేటువంటి అంశాల సామర్థ్యం అనేటువంటి మారుతూ ఉంటుంది. కాబట్టి విద్యా లక్ష్యాలు కూడా అభయుక్తమైనటువంటి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క రకమైనటువంటి విద్యా లక్ష్యాలను చేస్తుంటాం. మనం 1వ తరగతి, అందుచేతనే మనం 1వ తరగతిలో సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు ఇవి, 2వ తరగతిలో సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఇవి, 3వ తరగతిలో సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఇవి, ప్రాథమిక స్థాయిలో సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఇవి, మాధ్యమిక స్థాయిలో సాధించవలసిన విద్యా ప్రమాణాన్ని మనం వాటి మధ్య ఉన్నటువంటి వైయక్తికమైనటువంటి భేదాన్ని మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో విద్యా లక్ష్యాల్లో వైయక్తికమైనటువంటి ఉంటాయి, అలాగే సామాజికమైనటువంటి, అంటే సామాజికమైనటువంటి మనకు విద్యార్థుల్లో క్రమశిక్షణ రావాలి, తను ఒక సామాజిక పౌరుడిగా సమాజ జీవిగా ఉన్నటువంటి దాన్ని గుర్తించాలి, సంస్కృతి తన సంస్కృతి పైన నమ్మకం కలిగేటట్లు చేయాలి, సంస్కృతి పరిరక్షణ బాధ్యత తీసుకునేటట్టు చేయాలి. గణితం అనేటువంటిది ఈ లక్షణాలని, ఈ లక్ష్యాలని, ఎస్పెషల్లీ ఈ లక్ష్యాలని మనం పెంపొందించేటట్టుగా చేయాలి. సో సామాజిక లక్ష్యాలు ఉంటాయి. సామాజిక లక్ష్యాలు అంటే సమాజంలో జరిగేటటువంటి నిర్దిష్టమైన కార్యక్రమాల్లో ఈ తను పార్టిసిపేట్ చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారడం అనేటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణ కలిగడం ఉంటుంది. తన సంస్కృతిని గౌరవించేటటువంటి లక్ష్యం కలిగి ఉండాలి. ఇవన్నీ సామాజికమైనటువంటి లక్ష్యాలు. సో అలా వైయక్తికమైన ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి కొన్ని విద్యా లక్ష్యాలు ఇవ్వబడతాయి, తరగతి పరంగా కూడా విద్యా లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. సో ఆ రకంగా వచ్చినటువంటి లక్ష్యాల్ని వైయక్తిక లక్ష్యాలు అంటారు. సామాజికమైన లక్ష్యాలు కూడా ఉంటాయి. మరి పొందగలిగేటటువంటివి, పొందగలిగేటంటే కొన్ని విద్యా లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఈ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ 1 నుంచి 20 అంకెల వరకు నేర్చుకోవాలి మొదటి తరగతిలో. ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అలాగే ఈ అంకెలను ఉపయోగించి కూడికలు, తీసివేతలు చేయగలుగుతాడు. ఇది పొందగలిగేటువంటి లక్ష్యాలు. మరి పొందజాలని లక్ష్యాలు అంటే 20ని కాకుండా 100 వరకు అంకెలను రాయగలగాలి. సంఖ్యలు 1 అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య, 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య, అలాని పోల్చి చెప్పటం, ఇటువంటి లక్ష్యాలని సాధించడం అనేటువంటిది కష్టమవుతుంది. అంటే వాటిని సాధించలేము. అంటే మనం నిర్ణయించేటువంటి విద్యా లక్ష్యాలు అనేటువంటివి సాధించేటట్టుగా ఉండాలి. అందుచేతనే మనం ఒక విద్యా ప్రణాళిక అనేటువంటిది రాస్తాం. ఇది నిష్ణాతులైనటువంటి విషయ నిపుణులతో విద్యా ప్రణాళిక తయారు చేయబడుతుంది. అంటే ఏ పాఠ్యాంశము ఏ తరగతిలో ఉండాలి, ఆ పాఠ్యాంశం యొక్క పరిధి ఏంటి, అంటే ఎంతవరకు ఆ పాఠ్యాంశాన్ని మనం ఆ ఇయర్లో ఇవ్వగలగాలి, అంటే అకాడమిక్ ఇయర్లో ఇవ్వగలగాలి, దాని నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏమిటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమిటి అనేటువంటివి నిర్ణయించబడతాయి. ఆ ఆధారంగానే మనకు పాఠ్య పుస్తకాల రచన జరిగింది, అలానే పాఠ్యాంశ బోధన కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా విద్యా లక్ష్యాలని పొందగలిగేవి, పొందజాలనివి అనేటువంటి వర్గీకరణ చేయాలి. ఇవి మనకు తెలిసినటువంటి లక్ష్యాలు. అయితే లక్ష్యాలని 3 వర్గాలుగా విభజించారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటి అంశమే ఇది. లక్ష్యాలని 3 వర్గాలుగా విభజించారు. ఒకటి జ్ఞానాత్మక రంగము, రెండోది భావావేశ రంగము, మూడోది మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగము అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలని, లక్ష్యాలని జ్ఞానాత్మక రంగంగా వస్తాయి. భావావేశ రంగం అంటే అభిరుచులు, ఆసక్తులు, ఇటువంటి అంశాలు అనేటువంటి భావావేశ రంగం వైపు వస్తాయి. మానసిక చలనాత్మక రంగం అంటే చురుకుగా పాల్గొనటం, పటచిత్రాలని గీసేటువంటి నైపుణ్యం, ఇటువంటి అంశాలు అనేటువంటివి మానసిక చలనాత్మక రంగంలో వస్తాయి. ఈ శీర్షికలో మీకు ప్రశ్న వచ్చే అవకాశం, లక్ష్యాలని ఎన్ని వర్గాలుగా విభజించారు అనేటువంటి అంటారు. 3 రకాలు. అది జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. వీటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
మరి జ్ఞానాత్మక రంగం అంటే ఏమిటి? వీటిని మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. మొదటిగా వచ్చినటువంటి జ్ఞానం. యాక్చువల్గా ఈ జ్ఞానాత్మక రంగాన్ని మనం బ్లూమ్స్ టాక్సానమీ అంటారు. బ్లూమ్స్ టాక్సానమీ అనేటువంటి దాన్ని టాక్సానమీ అంటే విశ్లేషణ చేయటం. ఇది యాక్చువల్గా ఇది బయలాజికల్ సైన్స్ టర్ము, కానీ మనం బ్లూమ్స్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మనం ఈ జ్ఞానాత్మక రంగంలోని అంశాలని మనం కొన్ని 6 అంశాలుగా వర్గీకరణ చేసి చెప్పడం జరిగింది. జ్ఞానము ఇది మొదటి అంశం, మొదటి లక్ష్యం జ్ఞానం. జ్ఞానం అంటే విద్యార్థి ఒక విషయం గురించి చెప్పగలగటం, పోల్చగలగటం, అలాగే ఆ విషయానికి సంబంధించినటువంటి అంశాలని గణిత భాషలో వ్యక్తపరచటం, నిర్వచించటం, సాంకేతికాలను రాయటం, ఇచ్చిన సాంకేతికాలను గుర్తించటం, ఈ అంశాలన్నీ కూడా జ్ఞానంలోనికి వస్తాయి. అంటే విద్యార్థి ఒక కాన్సెప్ట్ గురించి చెప్పటం. ఇప్పుడు భిన్నము అనేటువంటి 5వ తరగతిలో వచ్చినటువంటి భిన్నాలు. భిన్నం అంటే ఏమిటి? భిన్నములో ఉన్నటువంటి భాగాలు ఏమిటి? లవము, హారము. లవము ఎక్కువ, హారము తక్కువ అయితే ఆ భిన్నాన్ని ఈ భిన్నం అంటారు. లవము తక్కువ, హారము ఎక్కువ అయితే ఒక. లవము ఎక్కువ, హారము తక్కువ అయితే దాన్ని భిన్నం అంటారు. ఇలా భిన్నాలంటే ఏమిటి? భిన్నాన్ని పోల్చటం. ఏది పెద్ద భిన్నము, ఏది చిన్న భిన్నము, ఏవి క్రమ భిన్నాలు, ఏవి అపక్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నముగా మార్చడం ఎలా? ఇలా అంటే మనం ఉదాహరణకు భిన్నము అనేటువంటి అంశం తీసుకుంటే ఆ భిన్నానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని చెప్పటం. సో మనం అలాగే సజాతి భిన్నాల యొక్క కలయిక, కూడిక, సజాతి భిన్నాన్ని ఏ విధంగా కలుపుతూ ఉన్నాము, ఇవన్నీ అంశాలు కూడా మనం జ్ఞానానికి సంబంధించి వస్తాయి. సో జ్ఞానంలో పోల్చగలగాలి, పోల్చటమే కాకుండా జ్ఞానానికి సంబంధించినటువంటి నిర్వచనం చేయాలి, సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించాలి, అలాగే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన చేసుకోవడం రావాలి, అలాగే దానికి సంబంధించినటువంటి నూతన ఆవిష్కరణలు కూడా చేయగలగాలి. ఇవన్నీ కూడా మనకు జ్ఞానం కింద వస్తాయి. అలా మనం చాలా వరకు దశాంశ భిన్నం అంటారు. ఈ దశాంశ భిన్నం అంటే ఏంటి? భిన్నానికి దశాంశ భిన్నానికి మధ్య ఏమైనా సంబంధం ఉన్నటువంటి ఉందా? అనుపాతము, నిష్పత్తి, ఇలా వివిధ అంశాలు ఉంటాయి. ఈ వివిధ అంశాల మధ్యన యాక్చువల్గా మనం తీసుకుంటే భిన్నము, అకరణీయ సంఖ్య, నిష్పత్తి, అనుపాతము, ఈ పదాలన్నీ కూడా ఒకదానికొకటి సహసంబంధాన్ని కలిగి ఉంటాయి. సో వాటి యొక్క పరిమితులు ఏమిటి? ఇవన్నీ జ్ఞాన రంగంలోకి వస్తాయి. కాబట్టి జ్ఞానాత్మక రంగంలో మొదటిది జ్ఞానం. రెండవది అవగాహన, అండర్స్టాండింగ్ అంటారు. అండర్స్టాండింగ్ అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, విషయాన్ని అవగాహన చేసుకొని, తద్వారా సమస్య సాధన చేయటం, సాధనలో ఉపయోగించటం, పోలికలు రాయటం, వ్యత్యాసాలను రాయటం, ఇవన్నీ కూడా అవగాహన కిందకి అనేటువంటి వస్తాయి. అవగాహన మనం తీసుకుంటూ ఉన్నాం. అంటే మనం ఇక్కడ క్రమభిన్నాన్ని, అపక్రమ భిన్నాన్ని పోల్చటం. ఎలా ఒక భిన్నం క్రమభిన్నం ఎప్పుడు అవుతుంది, అపక్రమ భిన్నం అవుతుంది, మిశ్రమ భిన్నంగా ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ పోలిక చేయటం. అలాగే వ్యత్యాసాలు అనేటువంటిది మనం రాయగలగాలి. వ్యత్యాసాలు అంటే తేడాల్ని చెప్పగలగటం. ఇప్పుడు మనకు 2 పటాలు ఇస్తారు, ఏది సౌష్ఠవ పటం, ఏది అసౌష్ఠవ పటం, అలా పోల్చి చెప్పటం. అలాగే మనం ఒక త్రిమితీయ వస్తువుని తీసుకున్నాం. త్రిమితీయ వస్తువులో అంచులు అంటే ఏమిటి, మూలలు అంటే ఏమిటి, ముఖాలంటే ఏంటి, ఈ అంశాలన్నింటినీ గురించి చెప్పగలగటం, అలాగే వాటిని గుర్తించగలగటం, ఇవన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయి. అలాగే మనం ఈ ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మనం సహజ సంఖ్యలు అంటే ఏమిటి, పూర్ణ సంఖ్యలు ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి. ఇప్పుడు మనం పూర్ణాంకాలు అంటే 0 జత చేయబడినటువంటి సహజ సంఖ్యలని మనం పూర్ణాంకాలు అన్నప్పుడు, పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటి, మనం పూర్ణ సంఖ్యలు అనేటప్పుడు తీసుకున్నప్పటికీ ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, 0ని కలిపి మనం పూర్ణ సంఖ్యలు అంటాం. అసలు రుణ సంఖ్యలు అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఉందా? ఇప్పుడు -2 అనేదానికి అర్థం ఉందా, -3 అనేటువంటి అర్థం ఉందా అనేటువంటిది అవగాహన చేసుకోగలగాలి. అంటే అక్కడ -2, -3 అని ఒక దిశను, ఇప్పుడు ఎత్తు, పల్లం, వీటిని చెప్పేటప్పుడు మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఆధారంగా తీసుకుని దానిపైన 3 అంతస్తులు కట్టబడితే వాటిని +1, +2, +3గా చెప్తారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ క్రింద భాగంలో అంటే సెల్లార్ భాగంలో ఒక 2 అంతస్తులు కట్టారనుకోండి, దానికి -1, -2 చెప్తారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆధారంగా మనం పైన ఉన్నటువంటి అంతస్తుల్ని, క్రింద ఉన్నటువంటి అంతస్తుల్ని సూచించడానికి మనము కొన్నిటిని ప్లస్ గాను, కొన్నిటిని మైనస్ గాను సూచించాము. అంటే దిశ అక్కడ. అందుచేతనే మన సంఖ్యారేఖ చూడండి, 0 అనేటువంటి మధ్యలో ఉంటుంది. ఈ 0కు కుడివైపు ఉన్నటువంటి సంఖ్యలని ధన సంఖ్యలు అంటే 1, 2, 3, 4.
అలాగే ఎడం వైపు ఉన్నటువంటివి -1, -2, -3. అక్కడ ఒక దిశానిర్దేశం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని అవగాహన విద్యార్థి చేసుకోగలగాలి. అలాగే కాలానికి దూరానికి మధ్యటువంటి దూరం సంబంధం. ఇప్పుడు దూరం పెరుగుతుంది అనుకోండి, దాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలం పెరుగుతూ ఉంటుంది. అలా కాలము పని పెరిగిందనుకోండి, దానికి పట్టే కాలం కూడా పెరుగుతూ ఉంటుంది. బారు వడ్డీ, చక్రవడ్డీ. అసలు బారు వడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీ అంటే ఏంటి, బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, దేనిని మనం బారు వడ్డీని తీసుకోవాలా, చక్రవడ్డీని తీసుకోవాలా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థి అవగాహన చేసుకోగలగాలి. అదొక లక్ష్యం. తర్వాత వచ్చినది వినియోగం. తను నేర్చుకున్నటువంటి గణిత అంశాలని నిత్య జీవితంలో వినియోగించుకోవడం రావాలి. ఇప్పుడు చక్రవడ్డీ గురించి నేర్చుకున్నాడు, బారు వడ్డీ గురించి నేర్చుకున్నాడు. ఈ బారు వడ్డీ అయినప్పుడు మనం ఒక బ్యాంకుకి వెళ్ళాం, కొంత అప్పును తీసుకున్నాం. అప్పును తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి వడ్డీని వాళ్ళు చేస్తున్నారు, బారు వడ్డీని వాడుతున్నారా, చక్రవడ్డీని వాడుతున్నారా, వాళ్ళు ఇచ్చినటువంటి వడ్డీ రేటుకు మనం పే చేసేటువంటి వడ్డీ సరైనదా కాదా. అలాగే ఏదైనా ఒక వస్తువుని కొన్నాడు లేదా అమ్మాలి అని అనుకున్నాడు, కొన్న వేళ అమ్మిన వేళ లాభం రావాలంటే కొన్న వేళ అనేటువంటి కంటే అమ్మిన వేళ ఎక్కువగా ఉండాలి, అప్పుడు లాభం వస్తుంది. అలాగే నష్టం ఏ సందర్భంలో వస్తుంది, లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, ఈ అంశాలన్నింటినీ కూడా విద్యార్థి అనేటువంటి తన నిత్య జీవితంలో లేదా దైనందిక కార్యక్రమాల్లో వినియోగించుకోవడానికి ఉపయోగేటట్టుగా ఉండాలి. అలా వినియోగపడాలి, అది లక్ష్యం. వినియోగం అనేటువంటి జరగాలి. కేవలం దైనందిక జీవితంలోని అంశాలతో మాత్రమే కాకుండా మిగతా అంశాలతో కూడా, అంటే సాంఘిక శాస్త్రం ఉపయోగపడాలి, వైద్య శాస్త్రం ఉపయోగపడాలి, అలానే మనం రసాయనిక శాస్త్రం ఉపయోగపడాలి, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, లలిత కళలు, భాషలు, ఇవన్నీ అంశాల్లో కూడా వినియోగపడేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు బీపీ టెస్ట్ చేశారు. చేసి 80/120 ఉంది, అంటే నువ్వు ఆరోగ్యవంతుడిగానే ఉన్నావు అని అంటారు. 80 కన్నా తక్కువ ఉన్నా, 120 కంటే ఎక్కువగా ఉన్నా నీకు హై బీపీ కానీ లో బీపీ కానీ చెప్పి మాత్రలు ఇస్తారు. అక్కడ 80/120 అంటే 80 అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనం చూపిస్తూ ఉంటారు. గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటుంది, అది సంఖ్య. మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి, 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్ అనేట్టు ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మనకు జ్వరం వచ్చేటట్టుగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనం నేర్చుకున్నటువంటి అంశాలని కేవలం దైనందిక జీవితాలతో కూడా మిగతా అంశాలతో కూడా, అంటే సామాజిక శాస్త్రంలోని, సాంఘిక శాస్త్రంలోని, అలాగే వైద్య శాస్త్రంలోని, రసాయనిక శాస్త్రంలోని మనం ఉపయోగిస్తూ ఉంటాం. రసాయనిక శాస్త్రంలో చెప్పాలి, మనం రాయడానికి సాధారణంగా వాడేటువంటి మనం ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. అలాగే తినే సోడాని సోడియం కార్బోనేట్ అంటారు. బట్టలు ఉతకడానికి దాన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. ఇలా మనం తీసుకున్నటువంటి దాన్ని రకరకాల దాంట్లో మనకి NaHCO3 అని రాయాలి. అంటే అందులో ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 3, కార్బన్ పరమాణువుల సంఖ్య 1, హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 1, సోడియం పరమాణువుల సంఖ్య 1. ఇలా తను నేర్చుకున్నటువంటి అంటే గణిత విషయాలని, గణిత అంశాలని ఈ రసాయనిక శాస్త్రంలో ఉన్నాం. అదే మనం ఉదాహరణకి ఏదైనా ఒక ఇచ్చినటువంటి ద్రావణం ఆమ్లమా క్షారమా అనేటువంటిది పోల్చాలి. ఒక లిట్మస్ పేపర్ తీసుకొని ఆ లిట్మస్ పేపర్కి వచ్చేటువంటి సూచిక ఆధారంగా 7 కంటే ఎక్కువ, 14 కంటే తక్కువగా ఉంటేది క్షారమని, 7 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని ఆమ్లమని, 7 అయితే అది లవణమని అని చెప్తారు. చూసారా, ఇలా మనం పోలిక చేస్తున్నాం. అంటే గణిత అంశాలని మనం రసాయనిక శాస్త్ర అంశాలతో మనం అన్వయ చేస్తున్నాం, అంటే వినియోగపరిచేటట్లు చేస్తున్నాం. అలా చేయగలిగితే ఆ లక్ష్యం నెరవేరినట్టు లెక్క. మరి విశ్లేషణ, ఇది చాలా అవసరం. విశ్లేషణ అంటే ఓ పెద్ద అంశాన్ని సూక్ష్మమైన భాగాలుగా విభజించి మనం దానిపైన వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పోల్చడం, అది విశ్లేషణ. మనం జనరల్గా ఈ విశ్లేషణ ఏం చేస్తున్నాం అంటే రేఖాగణితంలోనూ అలాగే సంఖ్యాశాస్త్రంలో కూడా ఈ విశ్లేషణ అనేది ఎక్కువగా ఇచ్చిన అంశం ఏంటి, ఆ ఇచ్చిన అంశం నుండి కనుక్కోవలసిన అంశం ఏంటి, ఈ కనుక్కోవాల్సిన అంశానికి మనం చేయవలసినటువంటి ప్రక్రియలు ఏంటి అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైనా చెప్పాం, నేను ఒక కారుని 1,50,000 రూపాయలకు కొని కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత 1,00,000 రూపాయలకు అమ్మాను. అమ్మితే నాకు వచ్చినటువంటి నష్ట శాతము ఎంత, ఇది ప్రశ్న అడిగాం. అంటే అప్పుడు ఏమి ఇచ్చాడు, ఇచ్చిన విలువలు ఏంటి అంటే కారుని కొన్న విలువ ఎంత, అమ్మిన విలువ ఎంత, అలానే వచ్చే లాభం వస్తుందా నష్టం వస్తుందా. ఇక్కడ అమ్మిన విలువ కొన్న విలువ కంటే
తక్కువ ఉంది కాబట్టి అక్కడ నష్టం వస్తుంది. కాబట్టి నష్టము ఈక్వల్ టు అమ్మిన వెల మనం కొన్న వెల మైనస్ అమ్మిన వెల అని వేసి ఆ వచ్చిన దాన్ని నష్ట శాతం కట్టాలంటే నష్టము బై కొన్న వెల ఇంటూ 100 అని ఈ సూత్రం ఆధారంగా ఆయన నష్ట శాతాన్ని కనుక్కుంటాడు. అలా విశ్లేషణ చేయాలి. ఇచ్చినది ఏంటి? ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని చెప్తాడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని చెప్పేటప్పుడు మనకు వచ్చినటువంటి అంశం ఏంటి? త్రిభుజంలో 3 కోణాలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలని చెప్పాలి. త్రిభుజంలో 3 కోణాలు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏ కాన్సెప్ట్ని మనం ఉపయోగించాలి, ఏ నిర్మాణం చేయాలి, ఏ నిర్మాణం ఆధారంగా మనం చేయాలి, అలాగే ఈ అంశాలను మనం జోడించాలి. ఇలా విశ్లేషణ చేయటం మనం. అలాగే కూడికలు, తీసివేతలు, భిన్నాలు, చిన్న దానిలో ఇప్పుడు 2 భిన్నాలని కలపాలి. 2 భిన్నాలని కలపాలంటే 2/3 + 3/5 అన్నాం. అప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఆ హారాల యొక్క కసాగును తీసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? అక్కడ విశ్లేషణ చేయాలి. 2/3, 3/5 సజాతి భిన్నాలా? కాదు. సజాతి భిన్నాలు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మనం లవాల్ని కలిపి ఒకదాని హారాన్ని తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం అది అలా తీసుకుని సజాతి భిన్నాలు అవుతున్నాయా లేదా ఇవి చూడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సజాతి భిన్నాలా, విజాతి భిన్నాలా, వాటిని విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ కసాగును కట్టాలి. ఇలా అంశాలని మనం విశ్లేషణ చేయాలి. కసాగు అంటే ఏమిటి, గసాబు. ఇక్కడ మీరు చూస్తే విశ్లేషణ చేస్తే 2 సంఖ్యలు ఇచ్చారు. కసాగును కనుక్కోండి అన్నారు, అలాగే గసాబాను కనుక్కోండి అన్నారు. అక్కడ విశ్లేషణ ఏం జరుగుతుంది? ఆ 2 సంఖ్యల యొక్క కసాగు కట్టాడు, 2 సంఖ్యల యొక్క గసాబా కూడా కట్టాడు. మీరు పరిశీలిస్తే 2 సంఖ్యల లబ్ధము కసాగు గసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. అదొక అంశం. అలాగే ఆ 2 సంఖ్యలు తీసుకున్నారు కదా, అందులో కసాగుకి గసాబా అనేటువంటిది ఒక కారణాంకం అవుతుంది. గసాబా అనేది కసాగు కారణాంకం. ఇలా విశ్లేషణ జరగటం అనేటువంటి చేయాలి. ఎప్పుడైతే మనం విశ్లేషణ చేయగలుగుతారో ఆ లక్ష్యం మనం నెరవేరినట్టు లెక్క. మరి తర్వాత వచ్చినటువంటి సంశ్లేషణ. సంశ్లేషణ దీన్ని ఇంగ్లీష్లో అయితే సింథటిక్ అంటారు. సంశ్లేషణ అంటే చిన్నటువంటి అంశాలని కూడి పెద్ద అంశంగా తయారు చేయటం, దీన్ని మనం సంశ్లేషణ అంటాం. అంటే కొన్ని అంశాలు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అంశాలు తీసుకున్నాం. మనం ఒక దీన్ని తీసుకున్నాం. ఉదాహరణకి ఒక 5 రూపాయల కాయిన్ తీసుకున్నాం. 5 రూపాయల కాయిన్ పైన ఒక 10 5 రూపాయల కాయిన్ని పెట్టాం. ముందుగా తీసుకుంటే ఇది జనరల్గా మనకి వస్తుంది, దాని యొక్క వ్యాసార్థాన్ని అంటే మందాన్ని మనం తక్కువగా వేసుకుంటే పరిశీలనలో తీసుకోలేకపోతే ఇంతకుముందు అందరూ వృత్త రూపంలో ఉంది, అంతేనా? వృత్త రూపంలో ఉంది. వాటిని అలా పేర్చుకుంటూ ద పైల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ ఫార్మ్ ఏ సిలిండర్ అంటే వాటిని అలా పెంచుకుంటూ పోతే ఒక సిలిండర్ ఏర్పడుతుంది, అంతేనా? ఒక వృత్తం తీసుకున్నాం, వృత్తంలో ఒక సెక్టార్ని కట్ చేసాం. ఆ సెక్టార్ని కట్ చేసి దాన్ని మనం మడిచితే మనకు శంకు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం అంశాలైనటువంటి అంశాల ఆధారంగా చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సంశ్లేషణ చేయటం చిన్న అంశాలన్నింటినీ కలిపి మనం సంశ్లేషణ చేయడం. ఉదాహరణకు భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాన్ని తీసుకుందాం. 2 చేత భాగింపబడాలి అంటే ఏమిటి నియమం? చివరి 0, 2, 4, 6, 8 ఏదో ఒకటి ఉంటే ఆ సంఖ్య 2 చేత భాగింపబడదు. 3 చేత భాగింపబడాలంటే ఏం చేయాలి? ఆ అంకెల మొత్తము 3 చేత భాగింపబడితే ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది. చివర 0 కానీ 5 కానీ ఉందనుకోండి, అది 5 చేత భాగింపబడుతుంది. ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగింపబడింది అనుకోండి, 6 చేత భాగింపబడుతుంది. ఒక సంఖ్య చివర 2 అంకెలు ఉన్నటువంటి 2 అంకెలతో ఏర్పడిన చివరి 2 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 4 చేత భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం 4 చేత భాగింపబడుతుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగింపబడితే అది 9 చేత భాగింపబడుతుంది. అలాగే సంఖ్య చివర 0 ఉంటే అది 10 చేత భాగింపబడుతుంది. ఒక సంఖ్యలోని అంకెల్ని ఒకటి విడిచి ఇంకోటి కలుపుగా వచ్చే మొత్తాల భేదము సమానం, కానీ వాటి యొక్క భేదము 11 యొక్క గుణిజమైనప్పుడుగా ఖచ్చితంగా 11 భాగం. ఇలా అంశాలను తీసుకున్నాం. ఈ అంశాలన్నింటినీ కలిపి చివరికి మనం ఏం చేస్తున్నాం? దాన్ని భాజనీయత సూత్రాలు అన్నాం. అంటే ఇలా సూక్ష్మ అంశాలని కలిపి ఒక పెద్ద అంశముగా మార్చటాన్ని భాజనీయత సూత్రాలు అంటే. ఇప్పుడు భిన్నాలు తీసుకున్నారు. భిన్నం అంటే ఏంటి? క్రమ భిన్నం అంటే ఏమిటి? అపక్రమ భిన్నం అంటే ఏంటి? మిశ్రమ భిన్నం ఏంటి? ఈ అంశాలను తీసుకుని భిన్నాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్గా మనం చేయటం. ఇలా సంశ్లేషణ అంటారు. అంటే చిన్న అంశాలను కూడి పెద్ద అంశంగా చేయటాన్ని సంశ్లేషణ అంటారు. చివరిది మూల్యాంకనం. మూల్యాంకనం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పచ్చు. ఉపాధ్యాయుడు తన అంశాలని అంటే తను నేర్చుకున్న అంశాలని విద్యార్థులకు బోధిస్తాడు.
ఒక నిర్దిష్టమైనటువంటి బోధనా ప్రణాళిక ఉంటుంది, బోధనా పద్ధతులు ఉంటాయి, బోధనా వ్యూహం ఉపయోగిస్తాడు, బోధనోపకరణ సామగ్రిని ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధిస్తాడు. అయితే తాను చెప్పినటువంటి పాఠ్యాంశం విద్యార్థులకు ఎంతవరకు అవగతమైంది, విద్యార్థుల యొక్క గ్రహణ సామర్థ్యం ఎంతవరకు ఉంది, తాను ఆశించినటువంటి లక్ష్యాలు అనేటువంటివి అక్కడ నెరవేర్చబడ్డాయా లేదా, ఆశించినటువంటి విద్యా ప్రమాణాలని విద్యార్థులు అందుకున్నారా లేదా అనే అంశాలని మూల్యాంకనం చేయాలి. అలా మూల్యాంకనం చేసినప్పుడే తనకు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఏర్పడుతుంది, అంతేనా? లేదంటే మనం ఉన్నటువంటి ఒక ఇయర్లో ఉన్నటువంటి 14 చాప్టర్లు ఉన్నాయనుకోండి, వాటిని చెప్పుకుంటూ పోతున్నాడు అనుకోండి, విద్యార్థి ఎంత నేర్చుకున్నాడు, ఎంత నేర్పాలి, లేదా తన బోధనా వ్యూహాన్ని మార్చాలా అనేటువంటి అంశము ఏమీ తెలియదు. కాబట్టి అందుచేతనే మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఈ మూల్యాంకనం ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం చేస్తున్నాం. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేటువంటిని ఉపయోగించి విద్యార్థి యొక్క రాత నైపుణ్యాలను చూస్తున్నాం, ప్రాజెక్ట్ నైపుణ్యాలను చూస్తున్నాం, నూతన ప్రశ్నలను తయారు చేసే విధానాన్ని చూస్తున్నాం, అలాగే పరీక్షా విధానం కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయగలగడాన్ని చూస్తున్నాం. ఈ మూల్యాంకనం చేస్తున్నాం. ఈ మూల్యాంకనం కేవలం పాఠ్యాంశాల మీదే కాదు, సహపాఠ్యాంశాల మీద కూడా చూస్తున్నాం. అతనిలో అతని జీవన నైపుణ్యాలు ఏంటి, అలాగే ఈ కళలు సంస్కృతి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, అతని యొక్క ఆసక్తి వైఖరులు ఏమిటి, వ్యాయామ విద్య అలాగే ఆరోగ్య విద్యపై ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, ఈ అన్ని అంశాలను కూడా మనం బోధిస్తున్నాం. బోధించడమే కాకుండా వాటిని అంచనా వేస్తున్నాం, ఎంతవరకు ఆ విద్యార్థి నేర్చుకున్నాడంటే అంచనా వేస్తున్నాం. చివరకు అన్ని అంశాలని కూలంకుషంగా మూల్యాంకనం చేస్తున్నాం. ఇది మూల్యాంకనం అనేటువంటిది ఒక నిర్దిష్టమైన లక్ష్యం. ఇలా జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలు ఉన్నటువంటి ఉన్నాయి: జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటిది అడిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జ్ఞానము అనేటువంటిది చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రెండో రంగము భావావేశ రంగం. భావావేశ రంగం అంటే విద్యార్థి యొక్క ప్రతిస్పందనని, అవగాహన సామర్థ్యాన్ని, మనం ఇందులో ఆసక్తిని, అభిరుచుల్ని వీటిని మనం పరిశీలిస్తూ ఉంటాం. మొదటిది గ్రహించటం. విద్యార్థి ఆ అంశాలని గ్రహిస్తున్నాడా లేదనేటువంటిది మనం పరిశీలించాలి, ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎంతవరకు గ్రహించాడు, ఎంతవరకు అంటే కొన్ని ప్రశ్నలు అడగాలి. అది మౌఖిక ప్రశ్నల వరకు అవ్వచ్చు, లేదా రాత ప్రశ్నలు అవ్వచ్చు. విద్యార్థికి కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల యొక్క సమాధానం ఆధారంగా ఆ విద్యార్థి యొక్క గ్రహణ సామర్థ్యాన్ని మనం అంచనా వేయాలి. అంటే గ్రహించాలి, అంటే గ్రహించడానికి ఆహ్లాదకరమైనటువంటి స్నేహపూరితమైనటువంటి తరగతి వాతావరణం కలిగించాలి. తరగతి గది కూడా ఆకర్షణీయంగా ఉండాలి. అందుచేతనే ఈరోజు మనం చాలా చాలా రకాలైనటువంటి తరగతి గదులు చేస్తున్నాం. డిజిటల్ క్లాసెస్ అంటున్నాం మీరందరూ చూసారు. ఇప్పుడు డిజిటల్ వర్చువల్ ల్యాబ్స్ అంటున్నాం. ఇలా మన దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా అన్ని స్కూల్స్కి డిజిటల్ క్లాసెస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయుడు తన పాఠ్యాంశాన్ని కేవలం బ్లాక్ బోర్డు పైనే బోధించడం కాకుండా ఈ వివిధ రకమైనటువంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి అంశాలను కూడా మనం నేర్పడానికి డిజిటల్ క్లాసెస్ అనేటువంటి ఉపయోగిస్తున్నాం. అలాగే గూగుల్ వాళ్ళు కూడా ఎల్ఎఫ్ఎస్ అనే ఎడ్యుకేషన్ అని పేరు పెట్టి గూగుల్ క్రోమ్ బుక్స్ అనేటువంటివి ఇచ్చి విద్యార్థులు వాటిని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కావడానికి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇలా విద్యార్థి నేర్చుకోవటానికి అలా కరడిపాత్ అనేటువంటి ఒక అంశాన్ని పెట్టి విద్యార్థులు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నట్టు, అంటే విద్యార్థుల యొక్క గ్రహణ సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్ని, టెక్నిక్స్ని ఉపయోగిస్తూ ఉన్నాం. చివరిగా అంటే మన బోధన అనేటువంటిది విద్యార్థి యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగేటట్టుగానే ఉండాలి. అది మొదటి లక్ష్యం. రెండోది ప్రతిస్పందించడం. అంటే ప్రతిస్పందించడం అంటే మనం తరగతిలో ప్రశ్నలు వేసేటప్పుడు విద్యార్థి దానికి సమాధానాలు చెప్పే స్థితిలో ఉండాలి, లేదా కనీసము తను నేర్చుకున్న అంశాలకి రెస్పాండ్ అయ్యేటట్టే ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుచేతనే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో విద్యార్థి నూతన సమస్యలని తయారు చేయాలి. ఎప్పుడు నూతన సమస్యను తయారు చేయగలుగుతాడు? ఆ పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్చుకున్నప్పుడే విద్యార్థి చేస్తాడు. అంటే తను నూతన సమస్యను తయారు చేస్తున్నాడంటే ఆయన యొక్క ప్రతిస్పందన అనేటువంటిది మనకు పాజిటివ్గా ఉన్నట్టు. అలా ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థి ఏం చేస్తున్నాడు? తన పీర్ గ్రూప్స్తో, తన సహాధ్యాయులతో మనం కలిసి ఉండటం, అలాగే ఉపాధ్యాయునితో కలిసి తన అభిప్రాయాన్ని చెప్పటం, తనకు కావలసిన దాన్ని నేర్చుకోవటం, అలాగే గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని ప్రదర్శించటం, నిత్య జీవితంలో గణితం యొక్క అప్లికేషన్స్ని నేర్చుకోవటం, ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రతిస్పందించడంలో వస్తాయి.
మరి విలువ కట్టడం అంటే గణితం నేర్చుకోవటం వల్ల ఎంత విలువ వస్తుంది అంటే మనకు అది దాన్ని అంటే చాలా అంటారు ఉదర పోషణ ఉద్దేశం అవ్వచ్చు, లేకపోతే జీవన నైపుణ్యాలను పెంపొందించుకునే ఉద్దేశం అవ్వచ్చు, లేదా అంటే మనం ఒక ప్రొఫెషనల్ దాన్ని ఇలా నేర్చుకోవటం వల్ల గణితం నేర్చుకోవటం వల్ల తనకు ఉపయోగమవుతుంది. నిత్య జీవితంలో దైనందిక జీవితంలో ఈ గణితాన్ని ఉపయోగించుకోవటం వల్ల మనము కొంత లాభపడతాము. ఇది అత్యవసరము అనేటువంటి విలువ కట్టడం అనేటువంటి చేయడం అని చూస్తుంది. అంటే విలువ కట్టడం, అంచనా వేయటం. అలానే వ్యవస్థీకరించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆర్గనైజేషన్ అంటారు. అంటే నేర్చుకున్న అంశాలని ఒక క్రమమైన పద్ధతిలో వ్యవస్థీకరణ చేయాలి. విద్యార్థి నేర్చుకుంటాడు. ఏ అంశాలని దేనితో నేర్చుకోవాలి. ముందుగా మనం చెప్పినట్టు ముందుగా వాళ్ళకి ఏం చేయాలి, సంఖ్యాభావన రావాలి. సంఖ్యలంటే ఏమిటి, అంకెలంటే ఏమిటి, వాటిని కూడా 1 నుంచి 20 వరకు ఒకసారి, 21 నుంచి 100 వరకు ఒకసారి, 100 నుంచి 500 వరకు ఒకసారి, ఇలా అంకెలను నేర్చుకోవటం. అంకెల తర్వాత ఆ సంఖ్యల యొక్క ధర్మాలని, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు. కూడిక, తీసివేత, గుణకారాలు, భాగాహారాలు క్లిష్టమైనటువంటిది భాగాహారం, సులభమైనటువంటిది కూడిక. సో ముందుగా కూడికలు, తీసివేతలు నేర్చుకుంటాడు, తర్వాత గుణకారాన్ని నేర్చుకుంటాడు, తర్వాత భాగాహారం నేర్చుకుంటాడు. ఆ దానిలో మనం కూడికల్లో కూడా ముందు 1 అంకెలను కూడికలు చేస్తాడు, అలాగే 2 అంకెలను కూడికలు చేస్తాడు, 3 అంకెలను కూడికలు చేయటం జరుగుతుంది. ఇలా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో, ఒక క్రమమైనటువంటి తార్కికమైనటువంటి క్రమంలో విద్యాభ్యాసం అనేటువంటి జరగాలి, విద్యా బోధన జరగాలి. ఇది వ్యవస్థీకృతం అవ్వాలి. అందుచేతనే విద్యా ప్రణాళిక అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఈ 1వ తరగతిలో ఈ అంశాలు నేర్చుకోవాలి, ఈ పద్ధతిలో నేర్చుకోవాలి, 2వ తరగతిలో ఈ అంశాలు నేర్చుకోవాలి. ఈ 2వ తరగతిలో నేర్చుకునేటువంటి అంశాలకు మొదటి తరగతిలోని అంశాలు అంటే పూర్వభావనలుగా ఉపయోగపడతాయి. ఇలా మనం ఒక వ్యవస్థీకరణ చేయటాన్ని మనం వ్యవస్థీకరించడం అనేటువంటి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చినటువంటిది శీలస్థాపనం. మనం చూస్తున్నాం. శీలస్థాపన అంటే జనరల్గా మనకు వచ్చినటువంటి అంశం ఏంటంటే విద్యార్థిలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం, శీల నిర్మాణం అనేటువంటిది చాలా అవసరం. మనం దాన్ని చూసేటప్పుడు కేవలం గణితం అనేటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ అయితే ఎప్పుడు నేర్చుకుంటాడో మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మూల భాగమైనటువంటి మనం తీసుకునే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, గురుదేవోభవ అంటుంటారు. తన తల్లిని, తండ్రిని, గురువుని, అలాగే తనకు అతిథిగా వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి, ఉపాధ్యాయుని గౌరవించాలి, తన తోటి విద్యార్థులను అభిమానించాలి, సమాజం పైన నిర్దిష్టమైనటువంటి భావనలను కలిగి ఉండాలి. ఒక శీల సంపద అనేటువంటిది ఇంప్రూవ్ కావాలి. క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి, సమయానికి తగ్గట్టుగా అభిప్రాయాన్ని చెప్పగలగాలి. సో ఇవన్నీ కూడా విద్యార్థిలో ఈ శీలస్థాపన జరగాలనేటువంటి ఇది ఒక భావావేశమైనటువంటి శీలస్థాపన. భావావేశం, పెద్దలను గౌరవించాలి, అలాగే సమాజ శ్రేయస్సును కోరాలి, సమాజం హక్కుల గురించే కాకుండా మన యొక్క బాధ్యతలను తెలుసుకోవాలి, ఈ బాధ్యతలను కూడా గుర్తెరిగి మెలగాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ శీలస్థాపనలోనికి వస్తాయి. సో భావావేశ రంగంలో మనకు గ్రహించటము, ప్రతిస్పందించటము, విలువ కట్టడము, వ్యవస్థీకరించటము ఈ అనేటువంటి అంశాలైనటువంటివి, అలాగే శీలస్థాపన, ఇవి ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగా మనం చెప్పచ్చు. ఈ లక్ష్యాల గురించి నేర్చుకోవడం కూడా చాలా ఆవశ్యకత అనేటువంటిది ఉంది. తర్వాత మనం చూసినటువంటిది మానసిక చలనాత్మక రంగం. ఈ మానసిక చలనాత్మక రంగంలో హస్తనైపుణ్యాలు అనేటువంటి చాలా అవసరం. హస్తనైపుణ్యము అంటే పటాలను గీయటం, అస్తవ్యస్తముగా ఉన్నటువంటి వాటిని అమరిక చేయటం. మనం చాలా గేమ్స్ అనేటువంటి ఉంటూ ఉంటాయి. ఒక పటాన్ని ఒక 10 అంశాలుగాను లేదా 10 భాగాలుగా విడదీసి దాన్ని ఇర్రెగ్యులర్ ఆర్డర్, అక్రమకారంలో మార్చి తర్వాత వాటిని అన్నింటినీ ఒక ప్రదేశంలో నిర్దిష్ట మార్గంలో ఏర్పాటు చేసి ఒక అందమైనటువంటి పిక్చర్గా మార్చటం. అదొక రకమైన విద్యార్థి అనేటువంటి గణితకు సంబంధించినటువంటి పటాలను గీయటం. ఇప్పుడు అంటే వృత్తాన్ని గీయటం, దీర్ఘచతురస్రాన్ని గీయటం, చతురస్రాన్ని గీయటం, అలాగే మనం తీసుకుంటే నక్షత్రాన్ని గీయటం, గణిత సంబంధమైనటువంటి పటచిత్రాలను గీయటం, పటచిత్రాలను చూసి వాటిని గుర్తించటం, వాటి గురించి వివరించటం. సో వీటిని హస్త నైపుణ్యాలు అంటారు. అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ని ప్రదర్శించటం. మీరు ఇప్పుడు గుణకారాన్ని మనం ప్రదర్శించాలనుకోండి, మనం వాటిని చేతి వేలిని ఉపయోగించి గుణకారాన్ని చెప్పచ్చు. అలాగే మనం లైన్స్ని, ఇప్పుడు ఉదాహరణకు
12 × 13 అనేటువంటి చెప్పాలి. ఒక అడ్డు వరుస 12 కాబట్టి ఒక అడ్డు వరుస, తర్వాత తిరిగి మరలా ఏం చేయాలి 12 2 కాబట్టి క్రింద 2 అడ్డు వరుసలు గీయాలి. ఇంటూ 1 3 అంటే ఒక నిలువు వరుస, ఇంకొక 3 నిలువు వరుసలు గీయాలి. గీసేటప్పుడు ఆ రేఖల ఖండన బిందువులని మనం లెక్కపెట్టి మొదటి అంటే యూనిట్ డిజిట్ వస్తుంది, అలాగే తర్వాత టెన్స్ డిజిట్ వస్తుంది, తర్వాత హండ్రెడ్స్ డిజిట్స్ వస్తుంది. అంటే వందల స్థానంలో ఉన్న అంకె వస్తుంది, తర్వాత పదుల స్థానంలో ఒకట్ల స్థానంలో అంకె ముందుగా వస్తుంది, తర్వాత పదుల స్థానంలో అంకె వస్తుంది, తర్వాత వందల స్థానంలో అంకె వస్తుంది. ఇలా వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు, హస్త నైపుణ్యాన్ని ప్రదర్శించటం కదా. సో వీటిని మనం అంటే పటచిత్రాలను గీయటము, అలాగే మనం ట్యాన్గ్రామ్స్ అంటారు. ఈ ట్యాన్గ్రామ్స్ అంటే వివిధ ఆకృతుల్ని చేయటం, ఈ ట్యాన్గ్రామ్స్ని చేయటం, అలాగే మనకు ఫోల్డింగ్ టెక్నిక్స్ ఇచ్చినటువంటి దాన్ని ఫోల్డింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా ప్రదర్శన చేయటము, యాక్టివిటీస్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా హస్త నైపుణ్యాల్లోకి రావటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి చిత్రలేఖన నైపుణ్యాలు అంటారు. చిత్రలేఖన నైపుణ్యం అంటే వివిధ చిత్రాలను గీయటం, సౌష్ఠవతని కలిగి ఉండేటట్లు గీయటం మనం చేయటం. ఒక త్రిభుజాన్ని గీయాలి, అది త్రిభుజంలో మనకు 3 భుజాలు ఉంటాయి, వాటికి ధర్మాల ఆధారంగా చేయటం. వివిధ చిత్రాలని, గణిత చిత్రాన్ని, చిత్రలేఖ నైపుణ్యాలు అంటే గణిత చిత్రాలను గీయటం, గణిత అంశాలపైన అవగాహన కలిగి ఉండటం, ఇవి చిత్రలేఖ నైపుణ్యాల కింద వస్తాయి. అలాగే వివిధ చలన నైపుణ్యాలు అంటే వివిధ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయటం, అలాగే మనకు మ్యాథ్స్ ల్యాబ్లో వివిధ అంశాలని ప్రదర్శించడం, గణిత క్లబ్స్ ఉంటాయి, ఈ గణిత క్లబ్స్లోని చేయటం. అంటే ఉదాహరణకి మనం మ్యాజిక్ స్క్వేర్ని తయారు చేయటం, వివిధ ఆకృతులను తయారు చేయటం, త్రిమితీయ వస్తువు ఆకృతుల్ని, శంకుని, గోళాన్ని, అర్ధవృత్తాన్ని, స్తూపాన్ని, అలాగే ఘనాన్ని, దీర్ఘఘనాన్ని తయారు చేయటం, వివిధ చలన నైపుణ్యాలు. అంటే మనం చిన్న అట్టపెట్టెలను తీసుకుని వాటిని ద్వారా మనం ఘనాన్ని తయారు చేయటం, దీర్ఘఘనాన్ని చేయటము, లేకపోతే శంకుని తయారు చేయటం, విద్యార్థి వివిధ రకాలైన మోడల్స్ని తయారు చేయటం, ఇవి కూడా ఈ చలన నైపుణ్యాలు అనేటువంటి వస్తాయి. అంటే మనం ఇచ్చినటువంటి ఒక పేపర్ని వివిధ ఆకృతుల్లో కత్తిరించటం, ఈ అంశాలు కూడా ఈ చలన నైపుణ్యాల్లోకి వస్తాయి. సో ఇవి చలన నైపుణ్యాలకు సంబంధించి హస్త నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలు, చలన నైపుణ్యాలు అనేటువంటి మనకి 3 రకాలైనటువంటి ఈ అంశాలు అనేటువంటి మనగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వీటితో పాటు దండనగా మనకు అనుకరణ అంటారు. అనుకరణ అంటే ఇంపల్సన్ అనేటువంటిది. అలాగే బాహ్య పునఃక్రియ అంటారు. బాహ్య పునఃక్రియ అంటే అర్థం మనం పునశ్చరణ చేయటం, విద్యార్థి అంశాలని పునశ్చరణ చేసుకోవడం. అంటే మనం భిన్నాలని 5వ తరగతిలో నేర్చుకుంటే భిన్నాలను విడిచిపెట్టడం కాదు, భిన్నాలు తీసుకున్నాం, ఆ భిన్నాల తర్వాత దశాంశ భిన్నాల తర్వాత అనుపాతాలు, నిష్పత్తుల తర్వాత అకరణీయ సంఖ్యలు, ఇలా ఒక అంశానికి చేయటం, దాన్ని పునశ్చరణ చేయటం, బాహ్యంగా అంటే వల్లె వేయటం, అక్కడ దాన్ని గుర్తు తెచ్చుకోవటం, ఇవి అనేటువంటిది అంటారు. అలాగే హస్తలాఘవం అనేటువంటిది ఒక లక్ష్యం. హస్తలాఘవము అంటే దిశానుసరణ అంటే మనం ఒక నిర్దిష్టమైనటువంటి దిశలో మనం అనుసరించటం. నిర్దిష్టమైన దిశ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది సర్పిలాకార ఎడ్యుకేషన్ అంటే విద్య. సర్పిలాకార విద్య అంటే మనం ఈ ఒక తరగతిలోనే ఒక అంశాన్ని ప్రారంభించి ముగింపు చేయటం అనేటువంటి జరగదు. మనం ఏం చేస్తున్నాము, ఒక అంశాన్ని మొదటి తరగతి నుంచి సుమారు 6-7 తరగతుల వరకు ఆ అంశాన్ని విభిన్న భాగాలుగా ఇస్తూ దాన్ని అభివృద్ధి పరుస్తూ పోతాం. మీకు ఉదాహరణకి మనం రేఖాగణితం తీసుకుందాం. రేఖాగణితం తీసుకున్నప్పుడు ముందుగా మనం ఏం చేస్తున్నాం, రేఖాగణిత యొక్క ప్రాథమిక భావనలు చెప్తాం. ఆ తర్వాత మనము సరళ రేఖలు, కోణం తర్వాత విభిన్న కోణాల రకాలు, సరళ రేఖల్లో ఉన్నటువంటి సరళ రేఖ యొక్క ధర్మాలు, సరళ రేఖ ఇవన్నీ అయిన తర్వాత మనం త్రిభుజాల తర్వాత చతుర్భుజాల తర్వాత మనకు వచ్చినటువంటి వృత్తము తర్వాత మనకు వచ్చినటువంటివి తీసుకుంటే మనం పాలినామియల్స్ అంటే పాలిగాన్స్ అంటారు. బహుభుజులు అంటే షడ్భుజి, పంచభుజి, వీటిని చెప్పటం. ఇలా ఒక నిర్దిష్టమైనటువంటి దిశలో మనం చెప్పడానికి సాధ్యమవుతుంది. అలాగే ఎన్నిక అంటే నిర్దిష్టంగా ఎన్నిక అనేటువంటిది మనం ఏ పాఠ్యాంశాన్ని ఎన్నిక చేసుకోవాలి, ఈ ఎన్నిక చేసుకున్న పాఠ్యాంశానికి ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, ఏ బోధనా వ్యూహాన్ని ఎన్నిక చేయాలి, ఏ బోధనోపకరణాన్ని ఉపయోగించాలి,
ఇలా మనం ఎన్నిక అనేటువంటిది చాలా నిర్దిష్టంగా ఉండాలి. అలాగే స్థిరపరచడం, నేర్చుకున్న అంశాలు విద్యార్థి అనేటువంటి వాడు పునశ్చరణ చేసుకుని వల్లె వేసి దాని యొక్క కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకుని తన మైండ్లో స్థిరపరచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మనకు వస్తున్నటువంటిది. అలాగే సునిశ్చితం అంటే మనకు వచ్చినటువంటిది విద్యార్థి చాలా కీన్ అబ్జర్వేషన్లు చేయాలి, సునిశ్చితంగా పరిశీలించాలి. మనం సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, సంఖ్యలు అందులో మనం కొన్ని పదం ఉపయోగిస్తూ ఉంటాం. పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ వర్గము అంటారు. పరిపూర్ణ సంఖ్య వేరు, పరిపూర్ణ వర్గము వేరు. పరిపూర్ణ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయిందనుకోండి, దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటారు. పరిపూర్ణ వర్గము అంటే ఆ సంఖ్యను 2 సమాన సంఖ్యల లబ్ధముగా రాయటాన్ని మనం పరిపూర్ణ వర్గం అంటారు. ఇది కాబట్టి పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ వర్గం ఉంది, ఒకే రకంగా ఉన్నాయి అనేటువంటి అంశం కాదు. అలాగే కసాగు, గసాబా మనం తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో అయితే ఇంకాస్త కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అలా HCF అంటాం, GCD అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. ఇలా అంశాలు అనేటువంటి మనకు చాలా జాగ్రత్తగా పరిశీలన అనేటువంటిది చేయటం. కసాగుని ఎప్పుడు వాడుతున్నాం, గసాబాను కనిష్టమైనటువంటి విలువను కనుక్కోవాలి అంటే అన్నిటికీ ఉమ్మడిగా ఉన్నటువంటి కనిష్టమైనటువంటి సంఖ్యను కనుక్కోవాలంటే కసాగును వాడతాం. గసాబా ఎప్పుడు వాడుతున్నాం, అన్నిటికీ ఉమ్మడిగా ఉన్నటువంటి గరిష్టమైనటువంటి విలువను కనుక్కోవటానికి మనం చేస్తాం. అంటే ఉదాహరణకి మనం చెప్తూ ఉంటారు, ఇప్పుడు బెల్స్ ఒక వాచ్ అనేటువంటిది 30 నిమిషాలకి బెల్ కొడుతుంది, అలాగే ఇంకొక వాచ్ అనేటువంటిది 45 నిమిషాలకు కొడుతుంది, ఇంకో వాచ్ అంటే 3 వాచ్లు కలిసి ఏ సందర్భంలో కలిసి బెల్స్ రింగ్ చేస్తాయి అనేటువంటి తీసుకుంటారు. అంటే కనిష్ట సమయం ఎంత, గరిష్ట సమయము ఎంత. ఒక 3 పాల క్యాన్లలో పాలు ఉన్నాయి, సో మూడిట్లో సమానంగా ఉండేటట్టుగా వచ్చేటటువంటి పాల సామర్థ్యం ఎంత, అంటే ఎన్ని లేదా ఘనపరిమాణం ఎంత, ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం సునిశ్చితంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే పునరుత్పత్తి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పునరుత్పత్తి అంటే తను నేర్చుకున్న అంశాలని తిరిగి చెప్పగలగాలి, దాన్ని ఆధునీకరణం చేయగలగాలి లేదా పరిపుష్టం చేయగలగాలి. అంటే ఎన్రిచ్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ అంటారు. సో విద్యార్థి తను నేర్చుకున్న అంశాలని తిరిగి చెప్పడమే కాకుండా దాని యొక్క అభివృద్ధిని కూడా, అంటే దాని యొక్క ఎక్స్టెన్షన్ కూడా విద్యార్థి చెప్పగలగాలి. అది పునరుత్పత్తి అంటారు. అలాగే నియంత్రణ అంటే మనకు నియంత్రణ ఉండాలి. సో నేర్చుకున్న అంశాలపైన ఒక పట్టు అని ఉండాలి, నియంత్రణ ఉండాలి. అలా నియంత్రణ ఉండేటప్పుడే మనకు ఆ అంశాలని పూర్తిగా సక్రమమైన మార్గంలో కోరిన విధంగా నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. అలాగే ఆర్టిక్యులేషన్ అంటారు. ఆర్టిక్యులేషన్ అంటే క్రమము, హార్మోని. ఆర్టిక్యులేషన్ అనేటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నేర్చుకోవాలి. అలాగే మనకు సహజత్వం ఉండాలి. సహజత్వం నేర్చుకున్న అంశాల్లో సహజత్వం ఉండాలి, న్యాచురల్గానే ఉండాలి. ఇప్పుడు గణిత బోధన అనేటువంటి ముఖ్యంగా చాలా న్యాచురల్, సహజంగానే జరగాలి. ఏదో ప్రత్యేక అంశాన్ని నేర్చుకుంటున్నాము అనేటువంటి కాకుండా సో నిత్య జీవితంలో ఇది ఒక భాగం కాబట్టి గణితాన్ని మనం నేర్చుకుంటున్నాము అనేటువంటి భావన అయితే కలగాలి. అసలు గణితం విద్యార్థుల నుండి దూరంగా పోవడానికి కొంత కారణం కూడా మనం సహజత్వమైనటువంటి గణిత బోధన చేయకపోవటమే. అంటే నిత్య జీవితమైన సంఘటనలతో మనం దాని యొక్క అనుసంధానం చేయాలి. అలాగే మనకు చాలా గణిత పాటలు ఉన్నాయి, గణిత స్కిట్స్ ఉన్నాయి, అలాగే మనకు కొన్ని గణితంతో తమాసాలు ఉన్నాయి. సో ఇలాంటి అంశాలన్నింటినీ జోడించి మేలు కలయికతో మనం గణితాన్ని బోధన చేస్తే ఆ గణితానికి ఉన్నటువంటి సహజత్వం అనేటువంటిది కలుగుతుంటుంది. ఇప్పుడు మనం భిన్నము 1/2 లేదా 2/4 3/4 ఇటువంటి చెప్పే బదులు సహజంగా ఒక యాపిల్ పండు ఉంది, యాపిల్ పండు 4కి సర్దాలి, సమానంగా సర్దాలి అంటే ఏం చేయాలి, 4 సమానమైన భాగాలుగా చేయాలి. అంటే మనం ఇది చెప్పే కన్నా ఒక యాపిల్ పండు ఇచ్చి సమానమైన 4 భాగాలు చేసి నలుగురికి పంచి ఇవ్వటం వల్ల అక్కడ విద్యార్థి ఏం చేస్తాడంటే ఓకే అంటే ఉన్న యాపిల్ పండు 1, 4 భాగాలు చేశారు కాబట్టి ఒక్కొక్కరికి వచ్చినటువంటి భాగం సంఖ్య లేదా భాగం విలువ 1/4. ఇలా మనం చెప్పేటువంటి అంశం అక్కడ భిన్నము అనేటువంటి అంశాన్ని మనం చెప్పకూడదు. భిన్నము అనే అంశం చెప్పకుండా తను నిజ జీవితంలో ఉపయోగించేటువంటి అంశాలని వాడి ఆ అంశాన్ని చెప్పాలి. ఆ సంఖ్యను రాయమని 1/4 అని చెప్పాలి. అలాగే ఒక బ్రెడ్ తీసుకున్నాం, 3 ఉన్నారు, 3 సమాన భాగాలుగా వర్గీకరణ చేసాం. ఒక వ్యక్తికి వచ్చినటువంటి అంశం ఎంత, 1, ఇంకా మిగిలినటువంటి భాగం ఎంత అంటే 2/3. ఇలా భిన్నాలని విద్యార్థుల చేతనే చెప్పించి చివరకు వీటిని భిన్నాలు అంటారు. చూసారా, మనం
భిన్నాన్ని మనం ఉదాహరణకి మన అమ్మ ఉదయాన్నే మనకు కర్రీ చేసింది, సో ఉదయం మధ్యాహ్నం ఎంత తినాలి లేదా సాయంత్రం కూడా ఎంత తినాలి అనే అంశాన్ని చేస్తున్నాం. ఇలా ప్రతి అంశం కూడా యాపిల్ పళ్ళు తీసుకొచ్చారు, ఎన్ని వాడాలి, ఎన్ని చేయాలి, ఇటువంటి అంశాలని నేరుగా డైరెక్ట్గా చెప్పుకున్నా, అంటే భిన్నాల సంఖ్యలో 1/10 లేదా 5/6 ఇటువంటివి చెప్పుకున్న మన అంశాలని నిత్య జీవితంతో చేయాలి. ముఖ్యంగా మీరు చెప్పబోతున్నటువంటి అంశాలు చిన్నపిల్లలకి చెప్పే అంశాలు. చిన్నపిల్లలు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 5 years నుండి 10 years మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగకూడదు అనేటువంటి ప్రశ్నలు చేస్తారు. ఉపాధ్యాయునికి చాలా ఓర్పు, సహనము అనేటువంటి నేర్పు కూడా కావాలి. ఆ అడిగిన ప్రశ్నల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. విద్యార్థులు స్వయంగా తనలో అంటే వాస్తవికంగా ఏ ప్రశ్న అడగాలంటే విద్యార్థికి తెలియకపోవచ్చు. సో తెలియనప్పుడు దానిలో దాగి ఉన్నటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఉపాధ్యాయుడు బోధించాలి. అది ఈ విధంగా సహజత్వాన్ని కలిగి ఉండడం అనేది అవసరం. యాంత్రిక ప్రవర్తన విద్యార్థులకి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్లో చదువుతుంటే ప్రాథమిక స్థాయిలో చదువుతున్న విద్యార్థులకి యాంత్రిక ప్రవర్తన అనేది ఉండకూడదు. అంటే ఉదయం స్కూల్కి రావడం, ఇప్పుడు కామన్గా మనకు చూస్తూ ఉంటే విద్యార్థి ఒక టిఫిన్ బ్యాగ్తో పుస్తకాల బ్యాగ్తో ఉదయాన్నే వస్తాడు. ఉదయం వచ్చేలాగానే ఉపాధ్యాయులు ఏదో పాఠాలు చెప్తారు, లంచ్ అవర్లో తెచ్చుకున్న లంచ్ని తినేస్తాడు, సాయంత్రం వస్తాడు, తిరిగి కొంత హోంవర్క్ ఇస్తారు, ఇచ్చిన హోంవర్క్ని విద్యార్థి చేస్తాడు, రాత్రి పడుకుంటాడు, మరలా ఉదయాన్నే వస్తాడు. సో పిల్లవాడికి ఈ రకమైన యాంత్రికంగా మారిపోతూ ఉంటుంది. సో స్కూల్కి రావటం దానిపైన ఆసక్తిని ప్రదర్శించడం. విద్యార్థికి ఎలా ఉండాలంటే విద్యార్థి ఈరోజు రేపు ఏ కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాను, చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది, నేను రేపు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్తూ ఉంటే నేను కొన్ని అంశాలను నేర్చుకోబోతున్నాను, నేను కూడా కొన్ని అంశాలని చెప్పబోతున్నాను, ఇటువంటి అంశాలు అనేటువంటి మనకు విద్యార్థుల్లో కలిగించాలి. తద్వారా మనకేమిటంటే యాంత్రిక ప్రవర్తన పోయి విద్యార్థిలో సహజత్వం అనేటువంటిది బాగా పెరగటం అనేటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి వీటిని చూసేటప్పుడు ముఖ్యంగా మీకు జనరల్గా అడిగేటువంటి ఈ అంశాలను మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు లక్ష్యాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేస్తారు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము అనేటువంటి చెప్పడం జరిగింది. వీటిపైనే ప్రశ్నలు వస్తాయి. జ్ఞానాత్మక రంగము అంటే ఏ అంశాలు వస్తాయి, భావావేశ రంగంలో ఏ లక్ష్యాలు వస్తాయి, మానసిక చలనాత్మక రంగంలో ఏ లక్ష్యాలు వస్తాయి అనేటువంటి పైన కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు కొన్ని నిర్దిష్టమైన అంశాలను కూడా చెప్పింది. కాబట్టి విద్యా లక్ష్యాలపైన మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ఈ అంశాల్లో 1-2 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వాటిపైన మీకు ఒక స్పష్టత అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి అంతేకాకుండా మీరు ఎస్జిటి రాయబోతున్నారు కాబట్టి మీరు గణితాన్ని, సామాజిక శాస్త్రాన్ని, సామాన్య శాస్త్రాన్ని, అలాగే భాషల్ని అన్నింటికి సంబంధించిన మెథడాలజీ నేర్చుకోవాలి. కాబట్టి ఈ మెథడాలజీల మధ్యన ఒకే రకమైనటువంటి సారూప్యత ఉంటుంది. కాబట్టి ఒక అంశాన్ని నేర్చుకునేప్పుడు ఆ అంశాలని మిగతా వాటి అంశాలకు కూడా మనం పోల్చడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అంశాలను బాగా గుర్తుపెట్టుకోండి. విద్యా లక్ష్యాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ప్రస్తుతం వీటినే మనం ఏం చేసుకుంటున్నాం అంటే వాటిని తీసుకుని విద్యా ప్రమాణాలుగా మార్చడం అనేటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు. విద్యా ప్రమాణాల్లో మనము సమస్య సాధన అనేటువంటిది పెట్టుకున్నాం, కారణాలు చెప్పటం అనేటువంటిది ఒక అంశం చెప్పుకున్నాం, అలాగే వ్యక్తీకరణ అనేటువంటిది, అలాగే సహసంబంధము, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచినటువంటి 5 విద్యా ప్రమాణాలుగా మనం చేసుకున్నాం. ఆ విద్యా ప్రమాణాలను సాధించడానికి కొన్ని లక్ష్యాలని నిర్ధారించుకున్నాం. దాని ఆధారంగా ఉద్దేశాలని మనం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కొత్త సిలబస్లో మనకు వచ్చినటువంటి ఈ విద్యా ప్రమాణాలను కూడా మీరు అవగాహన చేసుకోవాల్సిన ఆస్కారం అనేటువంటిది ఉంది. ఈ విద్యా ప్రమాణాలని సాధించడానికి మనం వాడేటువంటి ఇండికేటర్స్ ఏమిటి, అలాగే అంచనా వేయడానికి కలిగినట్టు మూల్యాంకనానికి ఉపయోగించిన పద్ధతులు ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యా లక్ష్యాలపైన మీకు విద్యా లక్ష్యాలంటే ఏంటి మీకు అంతకుముందు చెప్పాను. అంటే ప్రకటించేటటువంటి, ప్రకటించలేనివి, అలాగే సరళమైనవి, సంక్లిష్టమైనటువంటివి, ఇలా వాటిపైన కూడా ఆ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే లక్ష్యాన్ని 3 వర్గాలుగా విభజించారు. అది జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక, ఈ 3 రంగాల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్కొక్క రంగంలో వచ్చేటువంటి లక్ష్యాలు ఏమిటి అనేటువంటిది కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో తద్వారా మీరు
ఈ అంశాలపైన వచ్చినటువంటి ప్రశ్నల్ని మీరు సులభంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఈ అంశాలు నేర్చుకునేటప్పుడు వీటితో పోల్చి చూడండి. ఎస్జిటికి రాసేటప్పుడు మనం కేవలం గణితానికి సంబంధించిందే కాకుండా సామాన్య శాస్త్రము, ఆ సాంఘిక శాస్త్రము, భాషలకు మధ్య అయినటువంటి ఒక్కొక్క దానికి ఉన్నటువంటి నిర్దిష్టమైన విద్యా లక్ష్యాలు ఏంటో పోల్చి ఒక ట్యాబ్లర్ ఫామ్గా వేసుకుంటే మీరు సులభంగా ఈ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఒక టేబుల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని గణితానికి ఏంటి, సామాన్య శాస్త్రానికి ఏంటి, సామాజిక శాస్త్రానికి ఏంటి, భాషలకి ఏంటి, వాటికి ఉన్నటువంటి విద్యా బోధనా లక్ష్యాలను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. సో వీటిని అర్థం చేసుకున్నారని భావిస్తూ నమస్కారం.